వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని, అందుకే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాడని మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందని, దీంతో యువత పెడదారి పడుతున్నారని, గంజాయికి విచ్చలవిడిగా అలవాటు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుండి వ్యతిరేకత రావడం, ఆర్థిక సంక్షోభంతో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పైన వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతా ఉంది. ప్రజల్లో నానాటికి కూడా విలువలు కోల్పోతా ఉన్నాడు. ఆర్థికంగా కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందుతూ ఉంది. ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలోకి వచ్చాడు. ఈ పరిస్థితిలో ఒకరోజు గడిచినా కూడా వ్యతిరేకత తీవ్రం అవుతున్న దృష్టిలో పెట్టుకుని తీవ్ర వ్యతిరేకత పెరక్క ముందే ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మేము ముందే చెప్పాం, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేము సిద్ధమే. ఇవాళ రోజున ప్రజాభిప్రాయం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే స్పష్టంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయాం. మేము గెలుచుకోగలిగాం. ప్రజల మద్దతు మాకే ఉంది. ఇవాళ రోజున 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మాకు మిగిలి ఉన్నా కూడా ఇవాళ పంచుమర్తి అనురాధ గారు గెలవగలిగారంటే నీ సహచర ఎమ్మెల్యేల సానుభూతిని కూడా నువ్వు కోల్పోయావు. వాళ్ళు నీతో లేరు. ఇవాళ రోజున ప్రజలు లేరు, నీ సహచర ఎమ్మెల్యేలు లేరు, చదువుకున్న వాళ్ళు లేరు, రైతులు లేరు, బీసీలు లేరు, ఎవరు కూడా నీతో. వాళ్ళు నిరుద్యోగులు కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నీకు తగిన గుణపాఠం చెప్పడానికి, ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ